ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక క్రొత్త వాగ్దానము. అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ లేఖనం. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక ప్రజల కొరకు తన్ను తాను పాపమునకు అమ్ముడుపోయాడు. తన్ను తాను సర్వ మానవాళి కోసము తన్ను తాను పాపమునకు అమ్ముడుపోయి ఆ పాపమును చంపి తన పాదముల క్రింద నలగా త్రొక్కి తిరిగి లేచి 3వ దినమున తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచిన దేవుడు. మరి అందరి కొరకనా కొందరి కొరకనా? ఒక్కసారి ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరికి చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి దేవునికి మనం ఏం చెల్లించగలం? కనీసం దినములో ఒక నిమిషమైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ దినము నుండి అయినా సరే సర్వ మానవాళి ఆయన కొరకు మనము రుణపడి ఉన్నాము అనుకుంటే అట్టి రుణస్థులందరూ కూడా ఈ దినమనే కళ్ళు మూసుకొని దేవునిలో ప్రార్థనలు ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన నామానికి, నీ అద్భుతమైన ఆశ్చర్యమైన ఘనకార్యములకు నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ఒక్క క్రైస్తవులదే కాదు ప్రభువా, సర్వలోక మానవాళిది ప్రభువా. ఇట్టి వాక్యము ప్రతి ఒక్క మనిషిలో నాయన మీ కృప చొప్పున ఫలింప చేయమని బ్రతిములు అడుగుతున్నాం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.